హాయ్ అండి, నేను మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మౌనికా హోమ్ టిప్స్. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ బగారా రైస్ కుక్కర్లో తాలింపు లేకుండా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. టూ కప్స్ రైస్కి 4 కప్స్ వాటర్ని తీసుకోవాలి, లేదంటే ఇలా 2 ఇంచెస్ మునిగేలాగా వాటర్ని తీసుకోవాలి. ఇలా రైస్ కడిగి వాటర్ని తీసుకొని ఇందులోకి 5 లవంగాలని వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఇలాచి, అనాస పువ్వు, ఒక 2 దాల్చిన చెక్కలు, అలాగే సాజీరా, మీ దగ్గర ఉంటే బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు. అలాగే జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇందులోకి కట్ చేసిన ఉల్లిపాయ, కట్ చేసిన పచ్చిమిర్చి, కట్ చేసిన కొత్తిమీర, పుదీనాని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చీలని, కట్ చేసిన ఉల్లిపాయలని, అలాగే చిన్నగా తురుముకున్న పుదీనాని, అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అన్నం పొడి పొడిగా రావడం కోసం 1 టీ స్పూన్ ఆయిల్ని వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి. ఈ మసాలాలన్నింటినీ బాగా కలియబెట్టుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసుకోవాలి. ఇలా లిడ్ క్లోజ్ చేసిన తర్వాత స్విచ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఈ రైస్ అనేది ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది. ఎప్పుడైతే మన రైస్ అనేది ఇట్లా బాయిల్ అవుతూ కొంచెం దగ్గరికి అవుతుందో వాటర్ అనేది, ఆ టైంలోనే మనం ఒకసారి కలియబెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మన రైస్ అనేది కుక్ అవుతున్న సమయంలో మినిమం ఒక 10 మినిట్స్ టైం తీసుకుంటుంది ఇలా అవ్వడానికి. ఈ టైంలో ఒకసారి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకోవాలి. ఇలా చేసేటప్పుడు స్విచ్ కంపల్సరీ ఆఫ్ చేసిన తర్వాతనే ఇలా కలుపుకోండి. తర్వాత మళ్ళీ లిడ్తో క్లోజ్ చేసి స్విచ్ ఆన్ చేసుకోవాలి. అంతే, పామ్ స్విచ్ పడగానే మన రైస్ అనేది రెడీ. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్ అన్నింటినీ ఒకసారి కలపెట్టుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మసాలా అనేది రైస్ అంతటికి ఈవెన్గా పడుతుంది. చూడండి ఎంత పొడి పొడిగా మన రైస్ అనేది వచ్చిందో. ఎంతో టేస్టీ అయిన తెలంగాణ బగారా రైస్ రెడీ. ఈ అన్నాన్ని ఆలూ కుర్మా కానీ, పప్పులోకి కానీ, చికెన్, మటన్ దేనిలోకైనా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.